హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో వచ్చేసి మనం కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 గురించి 6 ఎపిసోడ్స్ గురించి ఈ వీడియోలోనే ఉంటుంది. ఎలిమినేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత జాతిరత్నాలు సండేకి ఎవరు వెళ్ళారు, సాటర్డేకి ఎవరు వెళ్ళారు, దీని గురించి వైల్డ్ కార్డ్స్ గురించి ఏం జరిగింది దాని గురించి ఈ వీడియో ఉంటుంది. కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఇంతకు ముందర వారం పల్లవి గారిని అలాగే తేజస్విని గౌడ గారిని ఇద్దరిని ఎలిమినేట్ అయితే చేశారు. అనవసరం అనిపించింది నాకైతే. నో ఎలిమినేషన్ పెట్టుండొచ్చు, లేకుంటే కుక్ ఆఫ్ ఛాలెంజర్ పెట్టి వాళ్ళిద్దరిను ఒకరిని ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఇప్పుడు నలుగురు వైల్డ్ కార్డ్గా ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళైతే ఇంక ఏ షోను పెట్టరు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. అందుకే మళ్ళీ కొత్త షో ద రోడీస్ రావాల్సి ఉండింది, దాన్ని స్టాప్ చేసేశారు. ఈ కుక్కు విత్ జాతిరత్నాలే ఇంకా కొంచెం ముందుకు ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత ఏదైతే అగ్ని పరీక్ష వస్తుందో దాని తర్వాత బిగ్ బాస్ పెట్టేయాలనుకుంటున్నారు. ఇప్పట్లో కొత్త షో ఉండదు, అందుకే దీన్ని కొంచెం పొడిగించడానికే వైల్డ్ కార్డ్స్ని అయితే తీసుకొని వచ్చారు మళ్ళీ. కానీ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయకుండా ఉండాల్సింది, ఒకరినైనా ఎలిమినేట్ చేసి ఉండాల్సింది, ఇద్దరిని కాకుండా. కుక్ ఆఫ్ ఛాలెంజ్ పెట్టింటే ఎవరు ఓడిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని అనవసరంగా కుక్ ఆఫ్ ఛాలెంజ్ పెట్టకుండా లీస్ట్ వచ్చారని పంపించేయడం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లో నలుగురు అయితే వైల్డ్ కార్డ్గా వచ్చారు. కృతిక, వీళ్ళైతే పొదరెల్లి సీరియల్ ఉంది కదా అందులో హీరోయిన్. ఆ తర్వాత వచ్చేసి శ్రవణ్ కుమార్, ఈయన ఈ కృతిక ఇద్దరు ఒక సీరియల్ ఏదైతే చేశారు ఇంతకుముందు, నాకు తెలియదు దాని పేరు తెలీదు, ఒక సీరియల్ అయితే చేశారు. ఆ తర్వాత పునర్నవి, బిగ్ బాస్ పునర్నవి. ఇంకోరు వచ్చేసి సుమిత్ రాయ్, ఈయన. ఈ 4 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లో ఎవరుంటారు, సండే ఎపిసోడ్లో ఎవరుంటారు, కుక్స్, వాళ్ళ గురించి చెప్తా. కుక్స్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి విషయం అనే చెప్పాలి. తనుజ, డీమన్ కాదు, బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఇది. సాటర్డే ఎపిసోడ్లో తనుజ, డీమన్ ఇద్దరూ ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. టీఆర్పీ తెచ్చేవాళ్ళు ఇద్దరు సాటర్డే ఎపిసోడ్లోనే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఆషికా గారు, రాకేష్, పునర్నవి. తనుజ, డీమన్, ఆషికా, రాకేష్, పునర్నవి వీళ్ళు వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో ఉంటారు కుక్స్. ఇంకా సండే ఎపిసోడ్లో కుక్స్ ఎవరెవరు ఉంటారంటే శ్రావణ్ కుమార్ గారు, పల్లవి, కృతిక, నిఖిల్, అలాగే సుమిత్ రాయ్ గారు. వీళ్ళైతే కుక్స్ సండే ఎపిసోడ్లో ఉంటారు. ఇప్పుడు జాతిరత్నాలని వేరువేరు చేసి ఇప్పుడు సాటర్డే కొంతమంది ఉండాలి, సండే కొంతమంది ఉండాలి కదా. ఇప్పుడు సాటర్డే ఎవరెవరు ఉంటారు? సాటర్డే జాతిరత్నాలు వచ్చేసి రీతు, డీమన్కి జతగా రీతుని వేశారు. ఇప్పుడు తనుజ, డీమన్, రీతు వీళ్ళ ముగ్గురు ఒకే చోటు ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి నూకరాజును కూడా జాతిరత్నం చేశారంట. ఎవరో ఒకరు ఉండాలి కదా, వాళ్ళైతే రాలేదు, అందుకే నూకరాజుని జాతిరత్నం చేసినట్టున్నారు. ఆ తర్వాత అవినాష్, మణికంఠ సాటర్డే ఎపిసోడ్లోనే ఉన్నాడు. తనుజ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇంకా ఆ తర్వాత సుహాసిని గారు. ఇంకా సండే జాతిరత్నాలు ఎవరంటే రోహిణి, ఇమాన్యుల్. సాటర్డే రోహిణి ఉండింది, సాటర్డే నుంచి సండేకి రోహిణిని వేశారు. రోహిణి, ఇమాన్యుల్ ఇద్దరు ఒకే చోటు ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు, సండే ఎపిసోడ్ బ్లాస్ట్ మీద బ్లాస్ట్ అవుతుంది. హరి కూడా ఉన్నాడు వాళ్ళకి తోడు, పనిచేసి రాసేవాడు. ఇంకా ముగ్గురు ఉన్నారంటే ఇంకా చెప్పనక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది సండే ఎపిసోడ్లో. ఆ తర్వాత హేమంత్, గోమతి వీళ్ళు జాతిరత్నాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా చెప్పేస్తాను. సాటర్డే ఎపిసోడ్లో కుక్స్ ఎవరంటే తనుజ, డీమన్, ఆషిక, రాకేష్, పునర్నవి వీళ్ళు కుక్స్. జాతిరత్నాలు ఎవరంటే రీతు, నూకరాజ్, అవినాష్, మణికంఠ, సుహాసిని వీళ్ళు. సండే ఎపిసోడ్లో కుక్స్ ఎవరంటే శ్రావణ్ కుమార్, పల్లవి గౌడ, కృతిక, నిఖిల్, అలాగే సుమిత్ రాయ్ వీళ్ళు కుక్స్. జాతిరత్నాలు ఎవరంటే రోహిణి, ఇమాన్యుల్, హరి, హేమంత్, గోమతి వీళ్ళు. ఇప్పుడు ఎలిమినేషన్స్ 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. ఆ 2 ఎలిమినేషన్స్ ఎవరంటే వైల్డ్ కార్డ్స్గా వచ్చిన ఇద్దరు మగవాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. ఫస్ట్ వచ్చేసి నిఖిల్ అలాగే సుమిత్ రాయ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కుక్ ఆఫ్ ఛాలెంజ్కి వచ్చారు. నిఖిల్ గెలిచాడు, సుమిత్ రాయ్ గారు ఓడిపోయారు, ఆయన ఫస్ట్ ఎలిమినేషన్. ఆ తర్వాత రెండోసారి డీమన్ అలాగే శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరూ కుక్ ఆఫ్ ఛాలెంజ్కి వచ్చారు. డీమన్ కూడా కుక్ ఆఫ్ ఛాలెంజ్కి వచ్చాడు. వీళ్ళిద్దరూ వచ్చారు, డీమన్ విన్ అయ్యాడు, శ్రవణ్ కుమార్ ఓడిపోయారు, అందుకే ఆయన సెకండ్ ఎలిమినేట్ అయితే అయ్యారు. సుమిత్ రాయ్ గారు అలాగే శ్రవణ్ కుమార్ వీళ్ళైతే ఇప్పటికీ ఎలిమినేట్ అయిపోయారు. 2 ఎలిమినేషన్ అయితే జరిగాయి, అవి ఇవే. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి డీమన్, రీతు అలాగే తనుజ వీళ్ళైతే ఉన్నారు. సండే ఎపిసోడ్లో అయితే వచ్చేసి ఇమాన్యుల్, రోహిణి, హరి వీళ్ళైతే ఉన్నారు. చూద్దాం ఎలా ఉంటుంది ఎపిసోడ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయా, వర్కౌట్ అవుతాయా లేదా అని. ఇంకా ఇదే లాస్ట్
నెక్స్ట్ అగ్ని పరీక్ష వచ్చేస్తుంది, ఆ తర్వాత బిగ్ బాస్. ఇంకా ఏ షోను ఉండదు. ద రోడీస్ షో అయితే ఇంకో ఉండదు, ఈ ఇయర్ ఉండదు.